విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూ తమ ఆరోగ్యం పట్ల జర్నలిస్టులు జాగ్రత్త వహించాలని వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు స్వాతి ప్రసాద్, నవీన్, కృష్ణంరాజు, కృష్ణ, సతీష్ పేర్కొన్నారు. ఇక బుధవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఇటీవలే ఆకస్మికంగా మరణించిన యువ పాత్రికేయుడు రెడ్డి నాయుడు బాబు సంతాప సభను జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక తొలుత సభలో నాయుడు బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక అలాగే మృతి చెందిన రెడ్డి నాయుడు బాబు కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని, అందుకోసం వారి కుటుంబ సభ్యులతో వారి భార్య పేరుతో గూగుల్, ఫోన్ పే నెంబర్ ఇచ్చి వారికి జమ చేసే విధంగా సహకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత నాయుడు బాబుతో ఉన్న అనుబంధాన్ని జర్నలిస్ట్ మిత్రులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మహిళా నేత, మాజీ మేయర్ సుంకర పావని, జనసేన మహిళా నేత, మాజీ మేయర్ సరోజాలు హాజరై జర్నలిస్టులు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ఇక అలాగే జర్నలిస్టుల సమస్యలపై తమ పార్టీ అధినేతలతో కలిసి వివరిస్తామని పావని, సరోజాలు చెప్పారు. అనంతరం రెడ్డి నాయుడు బాబు మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాకినాడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు హాజరయ్యారు. దీని నుంచి ప్రతి జర్నలిస్టు కూడా గుణపాఠం నేర్చుకోవాలి. ఎంతవరకు మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన తరం ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనం కంపల్సరీ ఆలోచించి మనం ఒక్కరి గురించే కాకుండా అందరం కూడా చేయాలి. అయితే ఈ సందర్భంలో నా తరఫున ఒక 5,000 రూపాయలు 2 బస్తాల బియ్యాన్ని మేము ఆ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అది ఎవరి ద్వారా కలెక్ట్ చేసినా ఎవరు చేస్తున్నారని చెప్పి అవి నేను అందించగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి నాయుడు బాబు ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు, అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు. ఆ విధానం మన సహచర మిత్రుల్లో చాలామందిలో ఉంది. చాలామంది నవ్వుతూ పలకరిస్తుంటారు. అయితే వాళ్ళలో కూడా రెడ్డి నాయుడు బాబులో ఏ వ్యసనాలు ఉన్నాయో అవే ఉన్నాయి. వారు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను. నేను జర్నలిజం 2 రకాలుగా చేయాలి. ఒకటి ప్రొఫెషనలిజం, రెండోది ప్యాషన్. ప్రొఫెషనలిజం అంటే జీతాన్ని పనిచేయడం మొదలు రకరకాలుగా ఉంటుంది. అది అంటే వృత్తి ధర్మంగా ఎంచుకోవడం అనమాట. రెండోది ప్యాషన్. ప్యాషన్ అంటే శాశ్వతంగా ఆసక్తితో చేయడం. అలాగే జర్నలిజం పట్ల తను గుర్తింపు పొందాలి అన్న విధానం ఒకటి ప్యాషన్లోకి వస్తుంది. ఈ 2 కాకుండా మన మిత్రులు చేసేది వ్యసనం. అంటే వ్యసనం అంటే వార్తల్లో వ్యసనం చూపించట్లేదు, వాళ్ళ పద్ధతుల్లో వ్యసనం చూపిస్తున్నారు. అదే ఆరోగ్యపరంగా కల్చర్లో మారిపోవడం. ఈ కల్చర్లో ఇలాగుంటేనే జర్నలిజం అనే భావనలో చాలామంది ఉన్నారు. అది మారినంత వరకు మన జర్నలిస్టులు ఇటువంటి ఉపద్రవాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికైనా సరే మిత్రులందరూ గుర్తిరిగి ఆరోగ్యం ఉండి, ఎందుకంటే తన నలుగురిలో తిరిగి ఆ పూట గడిపేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆ కుటుంబం అతని వెనకాల అతని భార్య, పిల్లలు వాళ్ళు ఏ విధంగా గడుపుతున్నారు, ఒకవేళ జర్నలిస్ట్ అంటూ లేకపోతే ఆ కుటుంబం ఏ విధంగా చిత్రమైపోతుంది, ఆదుకోవడానికి కూడా ఎవరు రారన్న విషయం ముందే తెలుసుకోవాలి. ప్రెస్ అనేసరికి చాలామంది దూరంగా ఉంటారు. మీలో చాలామందికి ఆ విషయం తెలిసే ఉండాలి. మనిషి ఉన్నంతసేపు చాలా దగ్గరగా, కీర్తిగా, మహా గొప్పగా మాట్లాడతారు. మనిషి ఆ సంవత్సరం నుంచి మానేసినా లోపల లేకపోయినా 2 ఒకటే జర్నలిస్ట్. ఆ విషయం మీరు గుర్తించి అందరూ కూడా ఆరోగ్యపర జాగ్రత్తలు తీసుకునే ముందుకెళ్ళండి. జర్నలిజం అంటే వృత్తిగానే తీసుకొని తప్పించి దీని ఏదో పెద్ద ఓడపొడిచేయాలన్న ఇదిగా తీసుకొని మీ ప్రాణాలకు కానీ ఆరోగ్యపరంగా కానీ సమస్యలు కొని తెచ్చుకురావద్దని మీ అందరికీ మనవి చేస్తూ నేను నమస్కారం. రెడ్డి నాయుడు అకాల మరణం కారణంగా కాకినాడ జర్నలిస్టులంతా ఇలాగ ఐక్యంగా ముందుకొచ్చి ఆయన ఆర్థిక సేవ చేయకూడాలని సంతాప సభ నిర్వహించడం ఒక విధంగా బాధాకరం. ఇలాంటి పరిస్థితి కాకినాడ పరిధిలో ఏ జర్నలిస్టుకి మరోసారి రాకూడదని చెప్పేసి మేమంతా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇదే సమయంలో మరణించిన రెడ్డి నాయుడు బాబు గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందుకోసం నేరుగా ఆయన భార్య గారి పేరు మీద జర్నలిస్టులు తనకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించాలని, అలాగే కొంతమంది జర్నలిస్టు మిత్రులు ఒక బృందంగా ఏర్పడి రెడ్డి నాయుడు గారితో కాస్త అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల వద్దకు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కాస్త మాకు వీలైనంత మొత్తాన్ని సమీకరించి ఆ కుటుంబానికి వారి ఫలితాన్ని రోజులోగా ఇవ్వాలని చెప్పేసి సమావేశం తీర్మానించడం జరిగింది. ఇదే సమయంలో కాకినాడ పరిసరాల్లో జర్నలిస్టులు అందరికీ కూడా సమావేశం ఒక స్పష్టమైన సూచన చేసింది. అదేంటంటే ఒత్తిళ్లు, ఇతర కారణాల పేరు చెప్పి దయచేసి వ్యసనాలకి లోను కావద్దు, వ్యసనాలకు దూరంగా ఉండండి, తరచూ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి, ఇప్పటివరకు మీ జీవన విధానాన్ని సమీక్షించుకోండి, తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోండి. దయచేసి
మీతో పాటు మీ వెనుక మీ భార్య పిల్లలు మీ మీద ఆధారపడ్డ అన్నదమ్ములు ఉన్నారన్న విషయాన్ని ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకోండి. వారి కోసమైనా సరే మనం బతకాలన్న విషయాన్ని గమనంలోకి తీసుకోండి. అందుకు అనుగుణంగా మీ జీవన విధానాన్ని మార్చుకోకపోతే ఇటువంటి ఇబ్బంది రేపు మన కుటుంబాల్లో కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. దయచేసి రెడ్డి నాయుడు బాబు గారి అకాల మరణం మీ అందరికీ ఒక గుణపాఠం కావాలని కూడా నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ రెడ్డి నాయుడు బాబు మరణం ఎరని లోటు. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ జర్నలిస్టు రంగంలోకి వచ్చి ఒక సోషలిస్ట్ భావజాలంతో ముందుకు వెళ్ళారు. సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలను కూడా రూపుమాపేందుకు ఆయన వంతు కృషి చేశారు. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం కోసం అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ సమాచారం సేకరిస్తూ ఒక జర్నలిస్ట్గా నిజమైన నిక్కచ్చి జర్నలిస్ట్గా అతను జర్నలిజం వృత్తిలో కొనసాగాడు. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం. అంటే రెడ్డి నాయుడు బాబు వృత్తి అయితే కనుక జర్నలిస్టు లోకానికైతే తీరంది. ఆయన కుటుంబానికి మా జర్నలిస్టుల తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే ఆ రెడ్డి నాయుడు బాబు కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు అయితే ఉంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించడం, పెద్దలని అలాగే రాజకీయ నాయకులను కూడా కలిసి ఆ కుటుంబానికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలని తీర్మానం చేసుకోవడం అయితే జరిగింది.